హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంటే కార్తీక పౌర్ణమిని నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రోజు పూజని కూడా నేను ఎలా చేశానో అది కూడా షేర్ చేసుకోబోతున్నాను. మొదటగా వచ్చేసి ముగ్గు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను సండే రోజు చేసుకోలేదండి, మండే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను అనమాట పూజ అనేది. ఇక్కడ వచ్చేసి నేను సండే రోజు నైటే ముగ్గు వేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా, ముగ్గు వేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అనేసి ఇంకా నేను సండే నైటే ఇలా ముగ్గు వేసి పెట్టుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు అనేసి. సో ఇది కొంచెం నైట్ టైం తీయలేదండి, మార్నింగ్ తీసానమాట. మార్నింగ్ పౌర్ణమి రోజు ఇలా దీపాలు పెట్టేసి ముగ్గు మీద అప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఇలా అంతా నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను. బయట గుమ్మం దగ్గర అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి యాక్చువల్గా నేను 4కి అలారం పెట్టుకున్నాను, అలారం మోగలేదనమాట. సో ఇంకా లేచి హడావిడిగా పూజ అనేది కంప్లీట్ చేసేసాను. కానీ ఫైనల్గా పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను అనమాట. లేట్గా లేచిన వీడియో తీసుకుందాం అనుకున్నాను పూజ నేను ఎలా చేస్తాను స్టెప్ బై స్టెప్. కానీ ఇంకా వీడియో తీసుకుంటూ నేను పూజ చేసుకోవడానికి కుదరదు అనేసి ఇంక ఫస్ట్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని కొద్దిగా లేట్గా లేచాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర ఇలా పూజ చేశాను. కార్తీక పౌర్ణమి స్నానం చేసేసి, అంటే ట్యాప్ వాటరే. ఇంకా ఇంట్లో ఫస్ట్ వచ్చేసి నేను దేవుడి దగ్గర ఇలా దీపం వెలిగించి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను పూజ అనేది చేసుకున్నాను. తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాను. అంటే పౌర్ణమి పూజ అంటే చంద్రుడికి చేయాలి కదా, అందుకనేసి బయట ఇలా చేశాను అనమాట. తులసి కోట దగ్గర పూజ చేశాను. నేను ముందుగానే తులసి కోటని మొత్తం పసుపు కుంకుమతో పూజించాను కదా, అలా అది సాటర్డే రోజు వ్లాగుని నేను షేర్ చేశాను కదా. సో ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ బంతి పూలు అలా పెట్టేసి కొంచెం డెకరేషన్ చేశాను. చుట్టూ కూడా ఇలా కార్డ్బోర్డ్ పెట్టాను అనమాట. దీపం వెలిగించినప్పుడు కొండ ఎక్కకుండా ఉండడానికి గాలికి ఇలా కార్డ్బోర్డ్ పెట్టేసి ఇలా బంతిపూలతో డెకరేషన్ చేశాను. సో తులసి మొక్కని ఇలా ఇటు సైడ్కి తిప్పాను అనమాట. అటు సైడ్ మాకు తూర్పు అనమాట. అందుకు ఇంకా ఇక్కడ ఒక పీటను తీసుకొని దానికి నీట్గా కడిగేసి వాటర్ తర్వాత పసుపు అంతా అప్లై చేసేసి చిన్నగా పసుపు కుంకుమలతో ముగ్గు వేసాను అనమాట. తర్వాత పసుపు గణపతిని చేసుకున్నాను. ఫస్ట్ మనం మొదటిగా గణపతిని పూజించాలి కదా, అందుకనేసి పసుపు గణపతిని చేసుకొని కుంకుమ పెట్టేసి వత్తి పెట్టేసి దేవుడికి పూజ అనేది మొదటిగా వినాయకునికి చేసుకున్నాను. తర్వాత వినాయకుని అష్టోత్తరం చదువుకొని వినాయకుడికి బెల్లంని నైవేద్యంగా పెట్టేసి మంగళహారతి ఇచ్చేసి మొదటగా వినాయకుని పూజను కంప్లీట్ చేసేసాను. తర్వాత వచ్చేసి చంద్రుడికి పూజ చేసుకున్నాను. కానీ మాకు ఇటు సైడ్ వచ్చేసరికి చంద్రుడు కనిపించడు అనమాట. అందుకు ఆయనకు ప్రతిరూపంగా వచ్చేసి ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఆ రూపాయి కాయిన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాను. అంటే రూపాయి కాయిన్ రౌండ్గా ఉంటుంది, అదేవిధంగా తెల్లగా ఉంటుంది కదా చంద్రుడి లాగా అనేసి అలా పెట్టుకొని పూజ చేశాను. చూడండి ఇక్కడ కుంకుమ పసుపు పెట్టేసి అక్షింతలు వత్తి పెట్టి అండ్ పువ్వులు పెట్టేసి చంద్రుడిలాగా భావించి ఇక్కడ పూజ చేసుకున్నాను. చంద్రుడికి అంతా చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదివేసి తర్వాత వడపప్పు పానకం చలివిడి పెట్టానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వెండి గిన్నెలు యూజ్ చేశానన్నమాట. అంటే చంద్రుడు అంటే వైట్గా ఉంటాడు కదా, వెండిగా భావిస్తాం కదా చంద్రుడిని, అందుకనేసి వెండి గిన్నెలో నైవేద్యం పెట్టేశాను చంద్రుడికి. తర్వాత వచ్చేసి నేను కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతి ఇచ్చేసి చంద్రుడికి కూడా పూజ అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. ఫైనల్గా వచ్చేసి కార్తీక పౌర్ణమి అంటే మన సంవత్సరం మొత్తంలో పూజ చేయలేము కదా, కొన్ని అడ్డంకులు అందుకు వస్తుంటాయి కదా, అందుకనేసి ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అనేసి ఇంకా ఇక్కడ నేను కొబ్బరి చిప్ప తీసుకొని అందులో 365 ఒత్తులు పెట్టేసి కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసేసి పైన 2 కర్పూరం బిళ్ళలు పెట్టేసి ఈ 365 ఒత్తులు అనేటివి వెలిగించాను. ఈ 365 ఒత్తులను మనం ముందుగానే నానబెట్టామనుకోండి ఎక్కువసేపు వెలుగుతాయి అండ్ ప్రతి వత్తి కూడా పూర్తిగా వెలిగి కొండెక్కుతుంది అనమాట. మనకు అప్పుడప్పుడు వెలిగించామంటే సరిగా వెలగవు అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా తమలపాకులు పెట్టేసి దానిపైన పెట్టాలి, కానీ నేను తమలపాకులు తీసుకురావడం మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకే ముగ్గు వేశాను కదా, ఆ ముగ్గు దగ్గర కొన్ని అక్షింతలు వేసేసి ఇక్కడ కొబ్బరి చిప్ప తీసుకొని దానికి
పసుపు కుంకుమలు పెట్టేసి తర్వాత ఈ 365 వత్తులు కొద్దిగా ఆవు నెయ్యి వేసేసి మనము ఈ 365 వత్తులను వెలిగించాలి. సో నేను పూజ అనేది ఫైనల్గా ఇలా చేసుకున్నాను అనమాట ఈ సంవత్సరం వచ్చేసి. సో యాక్చువల్గా నేను అప్పుడే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడంతా చీకటిగా ఉంటుంది, అంటే నేను లేట్గా లేచాను కదా, అందుకు షూట్ చేసుకోవడానికి వీలు కాలేదు. అందుకే పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇలా వీడియో అనేది చేశాను. సో నేను నాకు తెలిసినంత ప్రకారం తెలుసుకొని కొద్దిగా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఈ కార్తీక పౌర్ణమి పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో చూడండి 365 వత్తులు అనేవి పూర్తిగా కాలిపోయాయి అన్నమాట. కాసేపటికి వచ్చేసి చూడండి ఇలా కాలిపోయాయి అన్నమాట. వత్తులన్నీ కూడా ఎక్కడ కూడా వత్తి అనేది లేకుండా మొత్తం కూడా కాలిపోయాయి, అంటే మొత్తం కూడా వెలుగుతున్నాయి అన్నమాట. సో మనం ముందుగా ఇలా నువ్వుల నూనెలో నానబెట్టి పెట్టామంటే ప్రతి వత్తి కూడా బాగా పూర్తిగా చివరి వరకు ఆరిపోతుందన్నమాట. సో ఇలా కొబ్బరి చిప్పలో పెట్టేసి వెలిగించాను. సో మనం వెలిగించే ప్రతి ఈ ఒత్తి అనేది కూడా పూర్తిగా కాలాలన్నమాట. అప్పుడు మనకి ఈ 365 వత్తులు వెలిగించినట్లు ఉంటుందని అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. అదే నేను కూడా మీకు చెప్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వుడ్ కదా, సో ఇది కూడా కాలుతుందనేసి 2 స్పూన్లు తీసుకొని ఇలాంటి స్టీల్ ప్లేట్లో పెట్టాను అనమాట. తర్వాత ఈ 365 వత్తుల్ని సో కింద పీట కాలుతుంది, అది వుడ్ అనమాట, అందుకనేసి ఇంకా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో చూడండి ఇంకా కాసేపటికి మొత్తం ఇలా అన్నీ కూడా వెలిగి ఆరిపోయాయి అన్నమాట. ఒత్తులు అనేటివి పూర్తిగా చివరి వరకు కాలాయి, ఎక్కడ వత్తి అనేది కనిపించకుండా పూర్తిగా కాలిపోయాయి. తర్వాత ఈ బూడిదని మనము బాగా ఆరిపోయిన తర్వాత నిప్పు అనేది లేకుండా ఆరిపోతుంది కదా, అప్పుడు మనము చెట్ల మొదళ్ళ దగ్గర ఎవరి తొక్కని ప్లేస్లో ఉంచుకోవాలి. చూసారు కదండి మా పిల్లాడి అల్లరి, వాడు అలా చేస్తుంటే నేనే వీడియో తీసానమాట వాడికి తెలియకుండా. ఇంకా నేను ఆ రోజు వచ్చేసి ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. సో ఇంకా ఎప్పుడు ఈ మధ్య అంటే 2 years అయింది ఫాస్టింగ్ అనేది లేదు పౌర్ణమికి. ఇంకా ఈసారి ఉందామనేసి ఇంకా ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ పూజ చేసేసుకొని ఫాస్టింగ్ అనేది విడిచిపెట్టాను అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ చేసాను, అంటే ఉప్మా చేసుకొని ఇంకా వదిలిపెట్టాను అనమాట ఫాస్టింగ్ని. సో 2 years అయింది ఉండక, ఇంకా ఈరోజు ఒక్కరోజన్నా ఉందాంలే అనేసి ఇంకా ఉపవాసం అనమాట. ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి దేవుడి దగ్గర పూజ చేస్తున్నాను తులసి కోట దగ్గర, అండ్ ఇంట్లో కూడా పూజ అనేది కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇంట్లో కూడా అక్కడక్కడ దీపాలు వెలిగించాను అనమాట, పౌర్ణమి కదా అందుకనేసి. సో ఇక్కడ కూడా ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ చేసుకోలేదండి, పాప చిన్నగా ఉంది కదా అనేసి చేసుకోలేదు. అంతకుముందు ఇయర్ వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట, అందుకే ఆ 2 years చేసుకోలేదు కదా అనేసి ఇంకా ఇయర్ చేసుకున్నాను అనమాట కార్తీక పౌర్ణమి. అంతకుముందు ఇయర్ అయితే చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ కూడా దీపం వెలిగించేసి పెట్టాను, అండ్ ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించేసి పిల్లలతో కూడా దీపాలు వెలిగించాను అనమాట. ఈ కార్తీక పౌర్ణమిలో ఒక దీపమైనా వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకనేసి పిల్లలతో కూడా దీపాలు వెలిగించాను. అండ్ ఇక్కడ బయట కూడా ముగ్గు మీద కూడా పెట్టాను అనమాట దీపాలు అనేటివి. మనం దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో అలాగే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఇంకేమంటే క్రాకర్స్ ఒక్కటి కాల్చలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయనతో వెలిగించాను అనమాట 365 వత్తులు. అంటే చలివిడి ఉంటే కొద్దిగా పిండి చలివిడి దగ్గరనే చలివిడిలు అంటే పిండి దీపం అంటారు కదా, అలా పిండి దీపం వెలిగించామన్నమాట. చలివిడిని ఇలా రౌండ్గా ప్రమిదలాగా అనేసి దాని మధ్యలో 365 వత్తులు పెట్టేసి ఇంకా ఇక్కడ మా ఆయనతో వెలిగించాను. యాక్చువల్గా అయితే ఎప్పుడైనా మేమిద్దరం కలిసి ఒకే ప్రమిదలో వెలిగిస్తామన్నమాట. అంటే ఒక 365 వత్తులు ఉంటాయి కదా, అవే ఇద్దరం కలిసి వెలిగిస్తామన్నమాట. కానీ ఇంకా ఆయనకు మార్నింగ్ లేవలేక కుదరలేదు, అందుకే ఇంకా ఈవినింగ్ అయినా ఆయనతో దీపం వెలిగిద్దామనేసి ఇంకా ఇలా వెలిగించాను. అంతేనండి, మేము వచ్చేసి ఇలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము, కార్తీక పౌర్ణమి పూజ అనేది.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.